ఈ డౌట్ ఎప్పటికి తీరేనో. మావయ్య లక్కీని చూసావా? ఏ లక్కి? ఇక్కడ ఇద్దరున్నారు. మీ నాన్నలోడా నువ్వు గిల్లోడా? నీకు పిచ్చి పట్టింది. పిచ్చా? మా నాన్న చూసారా? ఏ నానే? మా నాన్నయ్యా. సరే నీ పేరు లక్కీయేనా? అవును. ఆగసా నిన్ను నందని పిలుస్తుంది. నన్ను పిలవలేదు సార్, మా ఫ్రెండ్ అయి ఉంటుంది. వచ్చా పెళ్లి చేసుకునే నువ్వే కదా. కానీ ప్రేమించింది వానిగా. రాక్షస ప్రేమ వెళ్ది. ఎక్కడికి వెళ్ళేవారు? వదిలేసి అమ్మ ఇక్కడ. ఏమ్మా చలమా ఇలా రామ్మా ఒకసారి. రైట్ కూర్చో. ఏం లేదు, బావగారు ఇక్కడ ఉన్నారు కాబట్టి పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం, తాంబూలాలు ఎప్పుడు మార్చుకుందాం. ముందు తేలాల్సినవి చాలా ఉన్నాయి, అవి తేలనివ్వండి. నేను వీళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతున్నాను కదా, మీరు రిలాక్స్ అవ్వండి. నువ్వు చెప్పు చలమా. వీడి కూర్చొని సంబంధాలు మాట్లాడేంటి? మీరు ఆగండి అన్నయ్య. రేయ్, నేను ఉండలేనురా. ఈ పిచ్చి రక్త సంబంధాల మధ్య నేను ఉండలేను. ఐఎమ్ క్విటింగ్. బావగారు మీరు చెప్పండి పెళ్లి గురించి. పెళ్ళి అయిపోతుంది. చేసేయండి. చూసేయండి. కానివ్వండి. ఈ రోజు టైం బాగున్నట్లేదు, ఇంకో రోజు ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. రామ్మా. అమ్మను. అమ్మా నాన్న? అవును. ఏంటి ఆంటీ నమ్మా అనకూడదా? ఎందుకు సార్ పెద్దరికి షాక్ అవుతారు? నువ్వు రామ్మా. అదే ఆంటీ రామ్మా. ఇప్పుడు వస్తానండి. రాయ్ సార్, ఈ కేసును ఖచ్చితంగా స్పెషల్ గా డీల్ చేయాలరా. ఎస్ సార్. చెప్పు చెల్లమ్మా. నందనాకి కొంచెం జ్వరం ఎక్కువగా ఉంది, డాక్టర్ రమ్మని చెప్పండి. నువ్వు భద్రంగా చూసుకో, నేను ఇప్పుడే పంపిస్తా. సరే అన్నయ్య. హలో రే డాక్టర్, మన నందనకి హై ఫీవర్ వచ్చిందంట. నేను తుఫ్రాన్ మార్కెట్ లో ఉన్నాను, బయలుదేరుతున్నాను. నువ్వు కూడా రా. సార్ మా అమ్మకి బాగాలేదంట, నేను బయలుదేరుతాను సార్. ఇంత సడన్ గా ఏమిటి? అదే ఇప్పుడే మెసేజ్ వచ్చింది. లేదు నువ్వు ఫీల్డ్ లోనే ఉండాలి. మా అమ్మకంటే ఏది ముఖ్యం కాదు సార్, నేను వెళ్తాను సార్. బాయ్ సార్. బంగారం, నందన మొగుడు విషయంలో నాకు డౌట్ తోల్చేస్తుంది. అసలు రాత్రి అంతా నిద్రపట్లేదు. చూసావా కళ్ళ కింద డార్క్ మార్క్స్ ఎలా వచ్చాయో? ఏమండి నందన ఎక్కడ? అటు కార్నర్ రూమ్ లో ఉంది. ఎవరిని పడితే వాడిని పిల్లగదిలో పంపించేస్తావా? కాబోయే మొగుడేనండి. ఓసే, నిన్న బావగారు పొడుగాటి కమెడియన్ గారిని తీసుకొచ్చి ఇతనే నా అల్లుడని పరిచయం చేశాడే. కాదండి, కాబోయే మొగుడిని పరిచయం చేశారు. నాకేదో డౌటే. లక్కీ, ఇక్కడికెందుకు వచ్చావు? ఐ గాట్ ఫీవర్. చూసావా ఇప్పేస్తున్నాడు. బయట చుట్టాలున్నారు. లక్కీ, వీడి సంగతి నేను చెప్తా. వేడి నీళ్ళు ఉన్నాయి కదా, కాపురం పెట్టుకోవచ్చు కదా. స్పాంజ్ బాత్ కోసం అండి. చెయ్యు. అరే ఓసిని కదలకుండా కూర్చొని చెప్పానా? చిన్నప్పుడు మా నాయనమ్మ ఇలాగే చేసేది. ఏం చూస్తున్నావే? వెళ్ళు. ఏంటి? ఓహో అదేం టామ్ అండ్ జెర్రీయా? దాన్ని కొడతారేంటి? ఎంత ధైర్యం నీకు? పెళ్ళవకుండానే ఇంటికొచ్చి హక్ చేసుకుంటావా? ఏమనుకోవాలి? నీకు బాగాలేదని తెలిసినా, బాధపడుతున్నాను తెలిసినా, నన్ను అస్సలు నేను కంట్రోల్ చేసుకోలేను. ప్రపంచం బద్దలైపోయినా సరే అక్షరం నీ ముందుండాల్సిందే. ఈవినింగ్ వరకు నాతోనే ఉంటావా? పర్మిషన్ ఇచ్చి చూడు, పర్మనెంట్గా ఉండిపోతా. ప్రామిస్. ఇంక చూసించాలు, పదండి. ఆగవే, ఇంకాసేపు చూసి వెళ్దాం. ఇప్పటిదాకా తమరు చూసించాలు, మీరు ఉతికిన చీరలు మడత పెట్టాలి. పదండి. అయ్యో, నందనా మీ డాడీ వాయిస్ లా ఉంది. డాడీ వాయిస్ డాడీలా ఉండకుండా నీలా ఉంటుందా? ఏంటి నందన ఎక్కడ? ఎలా ఉంది తనకి? బ్రహ్మాండంగా ఉంది మావయ్య. లక్కీ వచ్చాడు, ఎంత బాగా చూసుకుంటున్నాడో. అవునన్నయ్య, మేం కూడా అంత బాగా చూసుకోలేదు. ఈ రూమ్ కి ఒకటే డోరా, ఇంకోటి ఏమైనా ఉందా? ఇప్పుడేగా వదిలి వెళ్ళనన్నావు, ఉండాల్సిందే. పద, ఇంకేం పని ఇక్కడ? ఎలాగో వచ్చాను కదా చూడండి. అవును బావగారు, మీరు కూడా చూస్తే కొన్ని క్లియర్ అవుతాయి. నాకు తృప్తిగా ఉంటుంది. రండి. తప్పు మరిది గారు, ఫీవర్ కి కరెక్ట్ మెడిసిన్ ఏమిటో తెలుసా మీకు? ప్రేమ. 4 మాటలు ప్రేమగా మాట్లాడుకుంటే వేడలా ఆటోమేటిక్ గా ఎగిరిపోతుంది. పద డాక్టర్ వెళ్దాం. డాడీ వెళ్ళిపోయారు, ఫ్రీగా ఉండొచ్చు. సార్, నందన్ గారు వాళ్ళ చుట్టాలందరూ శ్రీశైలం వెళ్తున్నారు. కాబోయే అల్లుని కూడా తీసుకెళ్తున్నారంట. అయితే అసలైనోడు వెళ్తున్నాడు అనమాట.
ఈరోజు వాళ్ళకన్నా ఒక క్లారిటీ రావాలి, నాకన్నా క్లియర్గా తెలియాలి. ఇటు చెప్పా పెట్టకుండా వచ్చేస్తున్నాడు. ఆహో, అమ్మో మామయ్య దగ్గరికి వెళ్తున్నాడు. ఏంటకుల్ పిలిచారా? రేయ్, తప్పుకో. నందన ఫోన్ ఎత్తట్లేదంట. అదే సైలెంట్ లో పెట్టినట్టున్నాను, చూసుకో. నీకెందుకు చేస్తుందయ్యా తన్ను అడుగుతుంటే? అంటే నాడేలాగ సార్, లేట్ అయిందని తను చెప్పాడు. సార్ ఏమైనా ప్రాబ్లమా? నందనిని మా బంధువుల్ని శ్రీశైలం తీసుకెళ్లాలంట. అది తీసుకెళ్ళండి. అబ్బా నువ్వు తీసుకెళ్లాలంటున్నానయ్యా. నేనా? అరే అలా అంటావేంటి? ఏదో పొరపాటు పెళ్ళాన్ని తీసుకెళ్ళమన్నట్టు అన్నట్టు డ్రైవింగ్ కూడా నువ్వే. నాకు ఎలాగో డ్రైవింగ్ రాదు కదా అంకుల్, ఐ కాంట్. నేను వస్తే వెళ్ళిపోతా. ఏంటని ఉద్దేశం? అల్లుడు చెప్పండి. అబ్బా నువ్వేంటయ్యా మధ్య మధ్యలో? అదిగో వచ్చేసింది అమ్మాయి. నువ్వు వెళ్ళి తీరాల్సిందే, తప్పదు. 1 minute సార్. అరే కొన్ని నీళ్ళు తీసుకురారా. అయిపోయి. ఏమైందిరా? అరే దెబ్బలు నువ్వు తింటావా నన్ను తినమంటావా? 24 గంటలు సుడి ఉండదురా. అది కూడా ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్ తీసుకుంటాం. అదే ఈ టైము. చూడరా వచ్చేస్తుంది తల. ఈ టెన్షన్ తట్టుకోలేటరా. నేను ఓపెన్ అయిపోతా, నేను చెప్పేస్తా. నువ్వు అలాగే కూర్చో, పోజ్ బాగుంది, నేను మేనేజ్ చేస్తా. ఈ పోజులో ఏం నచ్చింది వీడికి? ఒక్కసారి వాడిని చూడండి సార్. పొద్దున్నుంచి హెవీ ఇమోషన్స్. ఆల్రెడీ ఒక 25 టైమ్స్ వెళ్ళాడు, ఇంకో 25 టైమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. లేడీస్తో వెళ్ళేటప్పుడు ప్రతి 10 నిమిషాలకి బండాపి చెట్లనికి పుట్లనికి వెళ్తే బాగుండదు అంటున్నాడు సార్. నాకేం తెలియదయ్యా ఏం చేస్తారో. నువ్వు వెళ్ళి అమ్మాయితో మాట్లాడు. నేను చూసుకుంటా సార్, నేను కనెక్ట్ చేస్తాను. ఏం పర్లేదు సార్, నేను తీసుకెళ్ళిపోతా. వాడికి మందు. అరే తాగడానికి అడిగాను రా, తోముకోవడానికి కాదు. ఏంటి లాయర్ గారు మీరు వచ్చారు? డ్రైవింగ్ వచ్చా? మీరే చేసేయండి. ఎక్కడ పడితే అక్కడ చేయం, మీ ఊర్లో మీరే చేయాలి. ఓ దా. దారి తెలుసా? నా దారి అడ్డదారి. 2 hours లో టెంపుల్కి తీసుకెళ్ళిపోతా. పాట కొడుతుంది. లక్కీ కాస్త టేప్ రికార్డ్ రాపోయ్యా, ఎంత చక్కగా మనమే పాడుకుందాం. అవునవును, చిన్న తల్లి బ్రహ్మాండంగా పాటలు పాడుద్ది. పాడమ్మా. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలే పెట్టేస్తే ఏమవుతుంది? మంచి మనసు వస్తది, మంచి పాట వస్తది. అబ్బాయి మనసుని అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమవుతుంది? మంచి మూడ్ వస్తది, పిచ్చ పాస్ట్ వస్తది. టాప్ విలేజ్ బెంగళూరు బోర్డు వచ్చిందేంటి? బెంగళూరు శ్రీశైలం ఒకటే రోడ్ ఏమోనండి. టాప్ విలేజ్ అవును. ఫీలింగే. కర్నూలు బోర్డు వచ్చిందేంటి? బాబు కన్ని రోడ్లు తెలుసండి. డార్లింగే హోసిన డార్లింగే. ఫీలింగే ఏంటి నీ ఫీలింగే? గే 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 మీరే గే మీరే. ఏంటే ఇది కదా పడాల్సింది, ఆయన గా కదా. కాదు కాదు, సారీ సారీ, గా గా. అమ్మో స్టార్ట్ అయి 3 hours అయింది. 2 hours లో తీసుకెళ్తానన్నా. ఎక్కడున్నావు? కొత్తగా ఉంది రోడ్డు. లక్కీ నిన్నే. అదే ఇందాక అక్కడ రోడ్ క్లోజ్ ఉంటే ఇటు బైపాస్ లోకి వచ్చాం. ఇది బైపాస్. చూసావా అడవి ఎలా ఉందో? నర మానవుడు కూడా లేడు. మీరు చూస్తుండండి లాయర్ గారు, ఇంకో 15 minutes లో ఘాట్ రోడ్ ఎక్కేస్తాం. ఘాట్ రోడ్ అంట, బాబుకి అన్ని తెలుసు, ఎక్కేస్తాడు. నాకేదో అనుమానంగా ఉంది. దారి తప్పినట్టున్నాం, రాగానే అడగండి. తీసుకోండి సార్. బాబుకి బాగా వేడి చేసినట్టుంది, కొబ్బరి బొండం తాగుతున్నాడు. అన్నీ మీరే అనేసుకోండి, నేను అడిగింది పట్టించుకోకండి. కొబ్బరి వాటర్ తాగుతున్నాడంట. బాబాయ్ శ్రీశైలం గెటాల ఇటేగా? ఏడు శ్రీశైలం ఏందయ్యా? కర్నూలు దాటి బెంగళూరు దగ్గరలో ఉన్నావు.
ఇక్కడ నుంచి 5-6 గంటల పైనే. ఇప్పుడు బయలుదేరితే గానీ తెల్లారిసరికి వెళ్ళలేవు. అతనితో ఏం మాట్లాడా? అది చిన్న ఇన్ఫర్మేషన్. ఏం భయం లేదు కదా? మీరు ఊహించింది ఏదో జరగబోతుంది. ఊహించిందంట, విన్నారా? కర్మ తింకరదాన్ని చేసుకున్నాను. ఎందుకు అంత స్పీడ్? కొంచెం స్లోగా వెళ్ళు. పావు గంట అరగంట అయింది, ఎందుకు అంత స్పీడు? లక్కీ, సంథింగ్ ఇస్ రాంగ్. వాట్స్ హ్యాపెనింగ్? లక్కీ, ఎక్కడ తీసుకొచ్చాడు? హర హర మహాదేవ శంభో శంకర. ఏది అది శ్రీశైలమా? అది శ్రీశైలం అయితే ఇది తిరుపతే. దీన్ని తీసుకెళ్లి ఇది నేను గుండు కొట్టించుకొని రావా? నోటుకొచ్చినంత మాట్లాడు. అవును, శ్రీశైలం కాదు, అంతకు మించి శివుడు లింగంలోకి ఉద్భవించిన ప్రదేశం, ఆయన నేల మీద మొట్టమొదటిసారి కాలు మోపిన పుణ్యస్థలం. వినండి, ఆ శివనామ స్మరణతో నేల పులకరించిపోతుంది. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని పున్నమి రోజు ఈ టైంలో స్వామి దర్శనం కోసం మనం ఇక్కడ ఉన్నాం. వెంకటేశ్వర స్వామి తిరుపతిలో బిజీగా ఉండటం వల్ల అప్పుడప్పుడు చిలుకూరు వచ్చినట్టు, శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరగటం వల్ల సతమతం ఈ శివుడు ఇక్కడికి వచ్చి సేద తీరుతుంటాడని మీకు తెలుసా? సంవత్సరంలో 15 రోజులు మాత్రమే ఈ గుడి తెరిచి ఉంటుంది. అందుకే 2 గంటల నుంచి ఎంతగా వెతికానో తెలుసా? చెప్పండి, సంవత్సరం అంతా తెరిచుండే శ్రీశైలంకి వెళ్దామా? ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇక్కడికి రాని శివుని దర్శించుకుందామా? టెల్ మీ శ్రీశైలం వెళ్ళిపోదాం. వద్దు లక్కీ, నువ్వు మా అదృష్టానివయ్యా. నన్ను తర్వాత పొగడొచ్చండి. ఆ నక్షత్రం మాయమైపోయే లోపల మీరు లోపలికి వెళ్ళి దీపాలు అంటించండి. సరే మీ కొంగు బంగారం చేసుకోండి. బయలుదేరి పదండి. రండి, త్వరగా రండి. దేవుడు నోరిచ్చాడు, దానికి అడ్డు అదుపు లేదు. ఏది పడితే అది వాగేయటమే. మేము మయమైనా పోయేది. శంభో శంకర. నెక్స్ట్ అంటే తీసుకెళ్తాను. రండి దొరబాబు గారు, రండి. నీ నాటకాలు, చీటింగ్లు అన్నీ తెలిసిపోయాయి. వాడి వైపు చూస్తే వాడేం చెప్తాడు? నన్ను అడుగు, నేను చెప్తాను. వీడిని మొగుడని మీ నాన్న కాబోయే అల్లుడని మాకు పరిచయం చేసి నీతో సరసాలు ఆడుకుంటూ ఇంట్లో వాళ్ళందరినీ ఎదవల్ని చేసి ఆడుకున్నాడు నీ లక్కీ లవర్. అది నాకు మొదటి నుంచి డౌటే. నెత్తి నోరు బాదుకున్నా, వింటేనా వీళ్ళు? అసలు ఇదంతా ఎందుకు చేశాడు తెలుసా నీకు? మతిమరుపు, మైండ్ డైవర్షన్. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత మతిమరుపు. మనుషుల్ని కూడా మర్చిపోతాడు వీడు. మర్చిపోయిన ప్రతిసారి ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకున్నాడు. అది చూసి ఆడేదో గొప్పోడని నువ్వు పడిపోయావు. ఎక్కడ వీడి మతిమరుపు బయటపడి నువ్వు ప్రేమించవేమోనని భయంతో సమాజం తొక్క తోటకూర అని అడ్డమైన అబద్ధాలు చెప్పి నిన్ను పడగొట్టాడు. వీడికి మతిమరుపు ఏ రేంజ్లో ఉందో ఫుల్గా ఎక్స్పీరియన్స్ ఉన్న ఏకైక వ్యక్తి మీ నాన్న. చెప్పండి అంకుల్. ఎవడికో బ్లడ్ పోయి మర్చిపోయి నీ వాళ్ళకిచ్చాడు. దాంతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసావు. ఆ ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకుని నిన్ను ప్రేమలో దింపి పెళ్లి దాకా తీసుకొచ్చాడు. ఎక్కడ అంకుల్ రిజెక్ట్ చేస్తాడో అన్న భయంతో నీతోనే రికమెండ్ చేయించుకొని పనిలో జాయిన్ అయ్యాడు. ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకో, వీడి భాగోతం మొత్తం తెలుస్తుంది. మీరు ఊహించింది ఏదో జరగబోతుంది. ఏంటి అందరు కలిసి శ్రీశైలం టెంపుల్కి వెళ్ళొచ్చారా? లేదండి, ఆ పేరు చెప్పి ఎక్కడికో తీసుకెళ్లాడు. అటు తిప్పి ఇటు తిప్పి దారి మర్చిపోయి శివుడు శివరాత్రిని కబుర్లు చెప్పి తీసుకొచ్చాడు.
వీడితో గనక నీకు పెళ్ళే రేపు హనీమూన్కి ఎక్కడికన్నా వెళ్తే అక్కడ రోడ్డు మీద మర్చిపోయి వచ్చేస్తాడు వీడు. ఏం చేద్దాం వీడిని? ఏం చేద్దాం అంకుల్? ఓ వారం రోజులు లోపలేస్తాం అయితే మన జోలికి రాడు. చెప్పనందు ఏం చేద్దాం చెప్పు. అతను చెప్పింది నిజమేనా? రాయ్ విని బాబు. వదిలేవండి.